తండ్రి. వాక్యం ద్వారా మా అందరితో నీవే తేటగా సూటిగా మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. నిలబడుతున్న వారిని ప్రభు రెండంతల ఆత్మతో నీవే అభిషేకించుకొని నడిపించమని, అదేవిధంగా ప్రభా ఆరాధనలో కూడా ప్రభా తండ్రి నీవు మాకు ప్రభా తండ్రి చేసిన మేలను ఉపకారాలను తలుచుకుంటూ రక్షణ పాత్రను చేతులను స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతి నైవేద్యం అందుకొని నడిపించమని, ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకైన సమయం. మన మొదలైన కోయిరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం కూడా దేవుని స్తుతిద్దాం. మరణాన్ని జయించిన మన దేవాదేవునికి, మృత్యుంజయుడై తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి జయం జయం మన యేసుకే, జయశీలుడైన యేసుకే అని పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. మన స్వరాలు ప్రతి ఒక్కరు కూడా స్వరాలు ఇప్పుతూ ప్రతి ఒక్కరు కూడా మహిమపరచులుగా కోరుచున్నాం. అందరూ చప్పలు కొడుతూ జయం జయం మన యేసుకే, మరణము గెలిచిన క్రీస్తుకే. జయం జయం మన యేసుకే, మరణము గెలిచిన క్రీస్తుకే. స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము. స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము. పునరుత్థానుడైన క్రీస్తుని మహిమపరచెదము. పునరుత్థానుడైన క్రీస్తుని మహిమపరచెదము. జయం జయం మన యేసుకే, మరణము గెలిచిన క్రీస్తుకే. జయం జయం మన యేసుకే, మరణము గెలిచిన క్రీస్తుకే. పాపము లేని యేసుడు సిలువలో పాపికై మరణించి, పాపము లేని యేసుడు సిలువలో పాపికై మరణించే. మూడవ దినమున తిరిగి లేచెను, మూడవ దినమున తిరిగి లేచెను. మరణపు ముళ్ళను విరచెను, మరణపు ముళ్ళను విరచెను. జయం జయం మన యేసుకే, మరణం గెలిచిన క్రీస్తుకే. జయం జయం మన యేసుకే, మరణం గెలిచిన క్రీస్తుకే. పాపము విడసి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము. పాపము విడసి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము. పునరుత్థాన శక్తితో నింపి, పునరుత్థాన
శక్తితో నింపి పరలోకమునకు చేర్చెను, పరలోకమునకు చేర్చెను. జయం జయం మన యేసుకే, మరణము గెలచిన క్రీస్తుకే. జయం జయం మన యేసుకే, మరణము గెలచిన క్రీస్తుకే. స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము, స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము. పునరుత్థానుడైన క్రీస్తుని మహిమపరచెదము, పునరుత్థానుడైన క్రీస్తుని మహిమపరచెదము. జయం జయం మన యేసుకే, మరణం గెలచిన క్రీస్తుకే. 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 హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం తన విలువైన ప్రాణాన్ని దారపోసిన దేవాదేవుడు, సిలువకే విలువ తెచ్చిన యేసయ్యను, సిలువలో వెలిసిన ఆ యేసయ్య, సిలువనే మోసిన యేసయ్య, మా దోషములు తెలిసిన నీవు సిలువలో మరణించితివా, ఆ మరణమునే జయించితివా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా, సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా. మా పాపము దోషములో తెలిపిన నీవు సిలువలో మరణించితివా, ఆ మరణమునే జయించితివా. మా పాప దోషములో తెలిసిన నీవు సిలువలో మరణించితివా, ఆ మరణమునే జయించితివా. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా, సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా. సృష్టించావు, ప్రేమతో మమ్మును పంపించావు. ఈ లోకమునే సృష్టించావు, ప్రేమతో మమ్మును పంపించావు. ఈ నీడను నివసించే మేము నిన్ను సిలువకు
అప్పగించినాము, నీ నీడలో నివసించే మేము నిన్ను పిలువకు అప్పగించినాము. సిలువా సిలువా సిలువా, ఆ యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా, సిలువలో వెలసిన యేసయ్యా, ఆ సిలువనే మోసిన యేసయ్యా. బలియాగం అయ్యావయ్యా, మరణించి రక్షణ మాకిచ్చావయ్యా, మా కోసం బలియాగం అయ్యావయ్యా, మరణించి రక్షణ మాకిచ్చావయ్యా. నీదు శ్రమలే మాకు జీవము, నీదు రక్తమే మాకు రక్షణ, నీదు శ్రమలే మాకు జీవము, నీదు రక్తమే మాకు రక్షణ. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. సిలువా సిలువా సిలువా, యేసయ్య సిలువా, రక్తం రక్తం రక్తం, నా యేసయ్య రక్తం. హల్లెలూయా హల్లెలూయా. అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడా దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం అని ఈ పరిశుద్ధమైన వారం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధముగా దేవుని మనసారా కీర్తిస్తూ కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం. అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, సిలువపై సిలువ భారం, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే.
అణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా, మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన మృత్యుంజయుడా నా యేసయ్య కీర్తిస్తూ ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన, మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. నా పాప భారము నీ దేహమందు నిలువగా మోసినావు, నే పొందవలసిన ఘోర శిక్ష బదులుగా పొందినావు. నా పాప భారము నీ దేహమందు నిలువగా మోసినావు, నే పొందవలసిన ఘోర శిక్ష బదులుగా పొందినావు. రక్తం చిందించి రక్షణనందించి మోసముగా మారినావు, ప్రేమను చూపించి ప్రాణమర్పించి నీ సొత్తుగా మార్చినావు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా, నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా, నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, అతిశ్రేష్ఠుడా. సుందరుడా, మహోన్నతుడా,
శ్రేష్ఠుడా. ఆ శిలువ మ్రానుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయం తీర్పును మౌనంగా సహించి జయశీలుడై లేచినావు. ఆ శిలువ మ్రానుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయం తీర్పును మౌనంగా సహించి జయశీలుడై లేచినావు. ప్రగతిలో నడిపించి పరిశుద్ధులుగా చేసి ప్రతి మలుపులో జయమునిచ్చావు. శాశ్వత రాజ్యమును సంతోష గానముతో తుదిపాడిన యుగ యుగములు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో శ్రేష్ఠనిచ్చిన. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో శ్రేష్ఠనిచ్చి. మృత్యుంజయుడా నా యేసయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా. మృత్యుంజయుడా నా యేసయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మన దగ్గర ఉన్న కోట్ల కోట్ల ధనము కన్నా ఆయన అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. మన ధనమంతా ఆయనే. కొన్నంతగా బలము మనకున్నప్పటికీ ఆయనకి సాటి రాదు. మన బలమంతా ఆయన మాత్రమే. ఒంటి నిండా బంగారం ఉన్నది, అది ఆయనకి సాటి రాదు. మన బంగారమైన దేవుని ఆరాధిద్దాం. రెండు చేతుల ఆకాశం దేవుని ఆరాధిద్దాం. మృత్యుంజయుడాని స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, స్తోత్రం, సుందరుడాని స్తోత్రం, మహోన్నతుడాని స్తోత్రం, జీవాధిపతిని స్తోత్రం, మృత్యుంజయుడాని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు.
ప్రేమమయ్యా ప్రేమమయ్యా నా ప్రేమమయ్యా యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే చెప్తామా బలమంతా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు కోట్లు కోట్లుగా ధనమున్నను అది ఆయనకు సాటి రాగలదా మన ధనమంతా నీవే యేసయ్యా పాడి దేవుని కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా కోట్లు కోట్లుగా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా ధనమంతా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా బంగారమా బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా పాడదాం ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా స్వరాలకి పాడదామా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా ప్రేమమయ్యా యేసయ్యా నా ప్రేమమయ్యా యేసయ్యా ప్రేమమయ్యా యేసయ్యా నా ప్రేమమయ్యా యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు చెప్తామా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే
చాలును యేసు నీవే నాకు, 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 చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా, కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, ప్రేమమయా యేసయ్యా నా ప్రేమమయా, బలమంతా నీవేసయ్యా, బలమంతా నా బలమంతా నీవేసయ్యా, ధనమంతా ధనమంతా బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును. రెండు చేతుల ఆకాశం నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు. ఎలుగెత్తి పాడదాం. నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును అవునయ్యా, నీవు మాకు తోడుగా ఉంటావు, నీవు మా పక్షంలో ఉద్యమ శ్రేయిగా విల్లు విరుచు వాడవు, బల్లెములు తగ నరుకు వాడవు, నీవు మా పక్షమున్న మాకు విరోధి ఎవడు? Thank you for your presence, Lord. We thank you for everything that you have given to us. Your grace is sufficient for us, Lord. We worship you. Let every evil spirit bind in the name of Jesus Christ. దేవా, ప్రతి విధమైన వ్యాధి, బలహీనత, అపవాది క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా, నీకు బంధిస్తున్నామయ్యా, నీకు విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, కుటుంబంలో ఐక్యత కలుగునుగా, మానసిక ధన మాన ప్రాణ ప్రతి విధమైన బలహీనత నుండి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు.
ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం నెరవేర్చుటకు శక్తి గల దేవుడు మన దేవుడు. మాట తప్పని వాడు, మార్పు లేని వాడు, నిన్న నేడు నిరంతరము, ఆది అంతము అయిన దేవుడు, అల్ఫా ఒమేగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మహిమ పొందుకున్నాను, చేసిన ఆరాధన ద్వారా ప్రభా తండ్రి సర్వగణత మహిమ ప్రభావం నీవే పొందుకుమని, వాక్యంతో అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పేరట మీ అందరికీ మరొకసారి ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతో కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నా. హల్లెలూయా. సో ఈరోజు మన వాక్యం భాగం వెళ్ళకముందు ఈరోజు కొరకు ఏర్పరచబడిన పాఠ్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 17 వచనములు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 17 వచనములు. ఈరోజు కొరకు ఏర్పరచబడిన అంశము నిలిచియుండుట, అబాయిడ్. నిలిచియుండుట, అబాయిడ్. ఈ నిలిచియుండుట అనే అంశం మీద మనకు బోధించడానికి మన కొయిర్ మెంబర్ అయినటువంటి, అదేవిధంగా మన పెద్దపాడు నుంచి మన మధ్యకు వస్తున్న రాజు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తున్నాం. సో రేపటితో లాస్ట్ అండి, కనుక గమనించండి. అందరూ రేపు తప్పకుండా కలవలసింది మనం చేస్తాం. హల్లెలూయా. కొంచెం ఒకసారి చెప్పండి అమ్మా, ఎందుకంటే ఉపాసాలతో ఉన్నారు కదా. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి, అమ్మగారికి, బెన్ని గారికి ప్రత్యేక వందనాలు. అలాగే కూడి వచ్చిన నా ఇమ్మానీయుల కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినట్టు అంశం ఏంటంటే నిలిచి ఉండేట. ఫస్ట్గా మనం అసలు దేవుళ్ళు ఎలా నిలిచి ఉంటున్నాం ఒకసారి మాట్లాడుకుందాం. వాక్యంలోకి వెళ్ళకముందు, నిజంగా మనం క్రిస్టియన్సే కదా, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చాలామంది మనం కూడుకొని వచ్చాం, రకరకాల ప్రాంతాల నుండి, రకరకాల ఇంట్ల నుంచి, రకరకాల మనస్తత్వాలతోని, రకరకాల స్వభావాలతో మనం వస్తున్నాం కదా. ప్రతిరోజు ఏదో 40 రోజులు వస్తున్నాం, 1 గంటన్నర ఇక్కడ ఉంటాం, తర్వాత లైన్ కడతాం, సమోసా పట్టుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ అదే తంతు. అంతకు మించి ఇక్కడ మన మనసులో ఉన్న ప్రతిదీ ప్రవర్తన ఇక్కడ వదలట్లేదు. మనం యథావిధిగా ఒకే తదంతో వెళ్తున్నాం. కాకపోతే ఈరోజు ఇచ్చిన అంశం ఏంటంటే నిలిచి ఉండట. మనం దేవుని కొరకు, దేవుని కోసం మనం ఏమైనా నిల్చుని ఉంటున్నామా? అసలు మన మధ్యన జరుగుతున్న సంభాషణ నీకు నాకు అందరికీ తెలుసు, కానీ ఎవరము పట్టించుకోం. ఎందుకంటే మనం క్రైస్తవులం, పేరుకే క్రైస్తవులం. నిజంగా మనం క్రైస్తవ బిడ్డలమైతే కాదు, నేనైతే ఒప్పుకోవట్లేదు. మీరు ఒప్పుకుంటున్నారేమో కానీ అది కూడా మీకు చెప్తాను. మనమైతే పేరుకే క్రిస్టియన్స్. బయట ఎవరైనా చెప్పుకుంటున్నారా? మీరు అడిగితే చెప్తున్నారా క్రిస్టియన్స్ అని? ఎందుకు మీకు భయం క్రిస్టియన్ అంటే? ఈరోజు మనం వెనకబడి ఉండిపోయిన కారణం అదే. ఒక హిందువుడు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు హిందూ అనేసి, మనం చెప్పుకోవట్లే. 10 మంది హిందువుల మధ్య మనం క్రిస్టియన్ చెప్పుకొని చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాం. అవునా కదా చెప్పండి కదా. అలాగే మనం బాప్టిజం తీసుకుంటున్నాం, పేరుకే తీసుకుంటున్నాం, పేరుకే క్రిస్టియన్స్. అవునా కాదా? మనం క్రిస్టియన్ చెప్పలేం. తర్వాత సంఘంలో గోపిలాగా ఉంటున్నారు చాలామంది. గోపి అంటే ఏంటో తెలుసండి ఎవరికైనా? గోడ మీద పిల్లి. అయితే ఇటు ఉంటాం, లేకపోతే అటు ఉంటాం. సాయంత్రం చర్చికి వస్తాం, రేపు మార్నింగ్ గుడికి వెళ్తాం. అదే గోడ మీద పిల్లి. అలాంటి మనస్తత్వాలతో ఉండకండి. మనకి ఎప్పుడు కూడా ఫలింపు రాదు, శుభస్థితి కలగదు. ఉంటే ఇటు ఉండాలి, లేకపోతే అటు ఉండండి. గోడ మీద పిల్లిలా మాత్రం ఉండొద్దు దయచేసి. ప్రధానంగా మన క్రిస్టియన్స్లో ఎదుర్కొంటున్న సమస్యల కోసం 1-2 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. మనకు దేవుడు ఏం అడుగుతున్నాడండి? విరిగి నలిగిన హృదయం అడుగుతున్నాడు, అంతే కదా. మనకు ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు. కానీ మనం ఎవరు ఇవ్వట్లేదు, మనకు అవసరం లేదు. వస్తానో వెళ్ళిపోతాను, అంతే కదా. మనం ఎవరము సమర్పించుకోవట్లేదు దేవునికి విరిగిన హృదయం, ఆస్తులు అడగట్లేదు అంత. అదే అయితే హిందువుల్లో అయితే
వాళ్ళు గుడికి వెళ్ళాలంటే పాసలు తీసుకుంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, నానా రాదంతా 2-3 నెలలు బట్టి పాసలు తీసుకుంటారు. మనకేం అవసరం లేదు, 2-3 ఒక దగ్గర కూర్చొని ప్రేయర్ చేయండి, నా నామంలో మీరు అడగండి, మీరు అడిగేది నేను ఇస్తానంటున్నారే. కానీ మనం ఎవరము చేయట్లేదు. ఇంట్లో మీకు అంటున్నాను కదా, నేను కూడా అదే, ఎందుకంటే మీలో నేను ఒకడిని కనుక. తర్వాత మనం హిందువులు మొన్న రీసెంట్గా ప్రవీణ్ ప్రగడలు ఉన్నారు, చాలామంది అది చంపేసారు ఇచ్చాం, ఓకే వాట్ ఎవర్ మేబీ, అది అలా ఇష్టం జరిగిపోయింది. కానీ అక్కడే పెద్ద సువార్త జరిగిందండి. అతను ఎవరో నీకు నాకు ఎవరికీ తెలియదు. ప్రవీణ్ ప్రగడాలంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మొత్తం చెప్పుకుంటున్నారు, అది సువార్త అంటే. అతను దేవుడి కొరకు అలా ఓడుకున్నారు ప్రవీణ్ గారిని, అది మనందరం గ్రహించాలి. అది తర్వాత అతను ఏం జరిగేది అనేది మనకు అనవసరం. అలాగే చాలా వరకు క్రిస్టియన్స్ అయి ఉన్నామండి. చాలా వరకు మన శ్రీకాకుళంలో నాకు తెలిసి 7,000 మంది ఉన్నారు. 7,000 మందిలో పేరుకే క్రిస్టియన్స్ అండి. ఎవరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, క్రిస్టియన్ సర్టిఫికేట్ లేదు. ఈరోజు అదే సర్టిఫికేట్ మనకు ఉంటే మన దగ్గరికి వచ్చి పర్మిషన్ ప్రతి ఒక్కరు ఇస్తారండి. మనం ఏదైనా ర్యాలీ చేయాలంటే మూతికి మాస్కులు పెడతాం, తలలో కప్పేస్తాం. ఎందుకంటే భయం, నువ్వు క్రిస్టియనే కదా, నువ్వు వెళ్తుంది క్రిస్టియన్ ర్యాలీకే కదా, ఎందుకు అలా ఉంటున్నారు? అలా ఉండకండి దయచేసి. ఏదైనా దేవుడు కొరకు నిలబడండి. అందుకే తర్వాత మన శ్రీకాకుళంలో చాలా సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కోట్ల టర్న్ ఓవర్ చేసే సంఘాలు కూడా ఉన్నాయండి. ఈ రోజు కూడా నాకు తెలిసి శ్రీకాకుళం అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు బట్టి ఉన్నారు క్రిస్టియన్స్ ఇక్కడ. ఇంతవరకు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఎక్కడైనా ఉందండి? హిందువులకి ఎందుకండి? 1000 ఎకరాల గుళ్ళు ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇది హిందువులు స్థలం, ఇది గుడికే వాడాలి. మనకు ఒక్క చెంటు కూడా ఎక్కడ లేదండి. అంటే పాస్టర్స్ గారు ఏమనుకోవద్దు, అంటే ఇప్పుడు జరుగుతుంది నేను చెప్తున్నాను. చాలామంది పాస్టర్స్ వాళ్ళ యొక్క స్వభావాలు ఎత్తుక్కుంటున్నారు, కానీ క్రైస్తవ యొక్క మనోభావాలు ఎవరు గౌరవించట్లేదు. ప్రతి ఒక్కరు బయట ఏంటంటే ఎవరైనా మన కోసం ఒక చెంటు, ఉదాహరణకి చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి మన సంఘంలో ఓవరాల్గా ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక కమ్యూనిటీ హాలు, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఓకే నేను పెళ్లి చేసుకుంటున్నాను నాకు ఇవ్వండి కమ్యూనిటీ హాల్ అడగడం రైట్ లేదండి. ఎందుకంటే మన వాళ్ళే ఉన్నాయి, బలహీనతలు చాలా ఉన్నాయి. మనం ఏంటంటే మన సొంత స్వలాభాలే చూసుకుంటున్నాం తప్పించి, కానీ మన క్రైస్తవులు బాగుపడాలి, క్రైస్తవులు ముందుకెళ్ళాలి అనేసి ఎవరికీ లేదండి. దయచేసి మనం ఆ సువార్తలు చేయాల్సిన ఈ సువార్తలు కాదండి. మనలో ఉన్న బలహీనతల ముందు మనం బయటికి తీయాలి. తీసిన రోజే మనం నిజంగా క్రైస్తవులు అనుకుంటాం. ఐక్యత సాటాలండి, ఎవరికి ఐక్యత లేదండి. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే నా కోసం నువ్వు చెప్తావు, నీ కోసం నేను చెప్తాను, అది కాదండి క్రైస్తవులు. అసలు మన కోసం దేవుడు బెల్లింపోట్లు పొడిపించుకున్నాడు, కొరడా దెబ్బలు కాశాడు, రక్తం చిందించాడు, ముఖంపై ఉమ్మయించుకున్నాడు. నువ్వు ఏమైనా ఒకటి తట్టుకోగలరండి, ఒకటి కనీసం మనకు సైడ్కి తోస్తేనే తట్టుకోగలమా? తట్టుకోలేం. దేవుడు మన కొరకు అన్ని చేసి మనం ఏం చేసామండి? స్వార్థపు ప్రేమలు, స్వార్థపు క్రైస్తత్వం ఇవన్నీ వద్దండి, దేవుని కొరకే ఉందాం. తర్వాత ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం అండి. నాకు ఇచ్చిన అంశం యోహాను సువార్త 1-15 వరకు చదువుకుందాం. చదువమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆపండి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ద్రాక్షవల్లి ప్రసంగం, అంతే కదా? అసలు ద్రాక్షవల్లి ప్రసంగం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు చేసే సందర్భం కోసం నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అసలు ప్రభువారు ఆ రోజు పస్కా పండగ, ప్రభువారు మేడగది ప్రభువారు మేడగదికి వెళుతుండగా గెత్సేమనే తోట వైపు నడుచుకొని వెళ్తుండగా ప్రభువారు ప్రసంగం చేయడం జరిగింది. అది ఎలా అంటే ఖైదైన వాగు అలివి తోట మధ్యలో పెద్ద ద్రాక్ష తోట ఉంటుందండి. ఆ ద్రాక్ష తోట వెళ్తుండగా అక్కడ దేవుడికి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఆ రోజు వెన్నెల రాత్రి. అయితే యూదు జాతీయులు ఏంటంటే వాళ్ళ యొక్క కొన్ని గుర్తులు ఏంటంటే వాళ్ళకి ద్రాక్షవల్లి అంటే వాళ్ళ యొక్క ఆలయాలు తెరిచి ఉంటాయి. దేవుడి ప్రభు గారు వెళ్ళేటప్పటికి ఆ ఆలయం దోహారాల మీద ద్రాక్షవల్లి కొమ్మలు ఉంటాయండి. ద్రాక్షవల్లి కొమ్మలు ఉంటే అవి దేవుడు అక్కడ 2 సందర్భాలు అనుసరించుకొని అక్కడ ద్రాక్షవల్లి ప్రసంగం చేయడం జరిగిందండి. దాన్నే ద్రాక్షవల్లి ప్రసంగం అంటారు. అయితే ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అన్నారు కదా. దేవుడు నిజంగా అండి యోహాను బాప్టిజం ఇవ్వడం వరకే, యోహాను దేవుడు కాదండి.
దేవుడికి వెలుగై ఉన్నాడు. వెలుగుకి సాక్ష్యమే యోహాను. అయితే యూది జాతి వారు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఆచారాలు సంప్రదాయాలు డిఫరెంట్ అండి. వాళ్ళు యేసుప్రభు వారికి తీగల వల్లే లేరండి, నిజమైన ద్రాక్ష వల్లిగా లేరండి. కానీ మన దేవుడు ఏమన్నాడు, నేను ద్రాక్ష వల్లిని, మీరు నాకు తీగల వల్లే ఉండండి అని అన్నారు కదా. కానీ ఆ యూదులు అలా ఉండలేదండి. మన తండ్రి వ్యవసాయకుడు, తోటమాలి. అంటే మనం తీగలుగా అతనికి ఉండలేకపోతాం, ఎందుకంటే మన యొక్క వంకర బుద్ధుల వల్ల మనం ఉండలేకపోతున్నాం, అంతే కదా. దేవుడు ఏంటంటే ఏం చేస్తాడంటే, నాయనా మీరు ఫలించండి, నేను ద్రాక్ష వల్లనే ఉన్నాను కదా, మీరు ఫలించండి అంటే మనం ఎవరం ఫలించమండి. ఎందుకంటే మనకు చాలా వ్యాపకాలు ఉంటాయి కదా బయట. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను వ్యవసాయకుడిని, నాకు మీరు తీగలుగా ఉండండి అని అర్థం. రెండోదిగా చదువుకుంటే, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, అంతే కదా. కన్న తండ్రి పిల్లల్ని ఎవరైనా పాడేస్తారండి? మన దేవుడు కూడా అలా పారేయలేదండి మనకి. కాకపోతే దేవుడు ఏమన్నాడు, నేను వ్యవసాయకుడిని, మీరు తీగలు, అంతే కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ఫలించిన భూమిలో ఫలించిన మొక్క వలె మీరు నా ఎదుట ఉండండి అని అడిగారు. అంటే ఎండిన భూమిలో ఒక మొక్క వల్ల, అంటే ఎండిన భూమిలో మొక్క రావడం చాలా కష్టం, అయినప్పటికి కూడా మీరు నా ఎదురుగా నాకు నిదర్శనంగా మీరు ఉండండి. ఎండిన భూమిలో ఫలించిన మొక్క వలె నాకు ఉండండి, నాకు మీరు ఆదర్శంగా తీసుకోండి. అప్పుడు మీరు నాకు క్రీస్తునందులో ప్రజల రక్షితగా ఉండాలి. అప్పుడు పాప పరిహారం, విమోచన మొదలైన అనుభూతి కలిగి ఉండాలి. మనం పాపరహితులమై ఉండాలండి దేవుడి పట్ల. ఏదో మనం వస్తుంటాం, బైబిల్ చదువుతాం, అంటే బైబిల్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉన్నాయండి. నేనైతే అది ఒకటే గ్రహిస్తాను. మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనకు దేవుడు చూడట్లేదు, ఫలించట్లేదు కాదండి. ఈరోజు నువ్వు పడుకొని లేస్తున్నావు అంటే దేవుడు ఫలింపు ఉన్నదండి, కంపల్సరీ ఉన్నది. అది మనందరం గ్రహించాలి. దేవుడు ఏమంటున్నాడు మనల్ని, మీరు ఫలించినట్టుగా నా దగ్గర ఉండండి, మీరు రక్షిత ప్రజలై పాప పరిహార విమోచన కలిగి ఉండండి, మీరు కంపల్సరీ ఫలిస్తారని చెప్తున్నాడు దేవుడు. తర్వాత క్రైస్తవుడు ఫలరహితుడే అవ్వకూడదండి. ఫలరహితుడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఫలించడానికే ఉన్నావు, దేవుడు మనం ఫలించాలని అనుకుంటున్నాడు, కానీ మనం చేసే పాపాల వల్ల దేవుడి దగ్గర మనం ఫలింపు పొందుకోలేకపోతున్నామని. అది ఒక్కొక్కసారి మన మరణం కూడా కావచ్చు, అది మనం చేసే పాపాలు బట్టి. అవునంటారా కాదంటారా? అలాగే ఒక సంఘం, రాజ సంఘంలో ఇద్దరు ఉండేవారు, అననీయ సఫీరా అనేసి. వాళ్ళు ఇద్దరు కూడా అబద్ధికులండి. మన సంఘంలో కూడా చాలామంది ఉన్నారు, అలాగే పేర్లు పెట్టకూడదు కానీ ఉన్నారండి. అంటే బయట ఒకలాగా, లోన్ ఒకలాగా, వాళ్ళు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు ఇది ఎప్పుడూ ఫలించలేమండి మనం. తర్వాత 3-4 చదవండి ఒకసారి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఓకే, మనం క్రైస్తవంలో ఉంటే సరిపోదండి, మనకు ద్రాక్షవల్లికి మనకున్న సంబంధం ఉండాలండి. ఎలాగంటే బాప్టిజం అనే నూతన జన్మ ద్వారా మనం వచ్చామండి. మన ఇక ముందు, అంటే నేను కూడా ఒక అన్యుడిని వచ్చాను, కాకపోతే నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు నిజంగా దేవుడు అనేవాడు పునర్జన్మ ఇచ్చాడని అనుకుంటున్నామండి. అదే మనం నూతన జన్మతో వచ్చానని అనుకుంటున్నాను. అలాగే మనం నిజమైన విశ్వాసం ద్వారా దేవుడి బిడ్డలు అవుతామండి. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ద్రాక్షమల్లికి నీకు ఉన్న అనుబంధం కలిగి ఉండాలండి మనం. మీరు పరిశుద్ధులైతే దేవుడు ప్రత్యక్షంగా అని మీకు కొమ్మలనే పిలుస్తున్నాడు కదా. మనకేమన్నాడు, నేను ద్రాక్ష వల్లనే, మీరు నా కొమ్మలని అంటున్నాడు కదా దేవుడు. మనం కొమ్మలుగా ఉండాలి కదా. మరి మనం అంటే ఏముండాలి, మనలో పరిశుద్ధాత్మ ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్య బలం ఉండాలి, మనం బయటికి వెళ్ళి చెప్పగలగాలి. అప్పుడే కదా మనం ఫలించగలుగుతున్నాం. తర్వాత ద్రాక్ష తీగలు మీరు ఎన్నడూ నా యందు నిలిచి ఉండరో, నేను మీ యందు నిలిచి ఉండను. అంటే దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను ఎంత గట్టిగా పట్టుకొని ఉంటారో, నా యందు మీరు వాక్యాన్ని ఎంతగా బలపరుచుకుంటారో, మిమ్మల్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. మీరు నా కొమ్మలై ఉండండి, మీరు కంపల్సరిగా ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ ఫలింపు కోసం మనం ఎదురు చూడాలండి. మన పాప పరిహారాల కోసం, మన యొక్క యోగ భాగ్యాల కోసం చూడకూడదండి. దయచేసి అలాంటివన్నీ మైండ్లో తీసి, చిన్న జీవితం అండి మనది, మనం దేవుడు ఫలింపు కోసం ఉండాలి. అవునా కాదా? దేవుడు ఏమంటాడంటే, కొమ్మలు కత్తిరిస్తాను అంటాడు కదా ద్రాక్షవల్లికి. లేదండి, దేవుడు చాలా బాధపడతాడు మనం కత్తిరించడం. అంటే ఇప్పుడు 100 మందిలో ఒక ఇద్దరిని నెట్టేస్తే ఎంత బాధపడతామో, అలాగే దేవుడు కూడా చాలా బాధపడతాడు మనల్ని నెట్టడానికి. కానీ దేవుడు అనేవాడు మనల్ని నెట్టడండి, అది ఒక శిక్ష. శిక్ష అంటే క్రమశిక్షణ.
అంటే నువ్వు వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యంలో నువ్వు ఫలించాలని ఆయన కోరిక. అవునా కాదండి? అంటారు కదా. కానీ దేవుడు మనల్ని ఏంటంటాడు? శుద్ధి చేయడం అంట. శుద్ధి 2 రకాలండి. శుద్ధి చేయడం వేరు, తొలగించడం వేరు. శుద్ధి చేయడం అంటే దేవుని నామన వాక్యం ద్వారా పవిత్రులై ఉండాలండి. శుద్ధి చేయడం అంటే. తొలగించడం అంటే ఏంటంటే దేవుడు ప్రక్షాళన గుణం కలిగి ఉండాలండి మనం. అలా లేనప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనల్ని ఫలింపు రాదండి. ఇక్కడ మనం చదువుకుంటే 1 నుండి 10 వాక్యాల్లో చదివితే అందులో 6 సార్లు ఫలింపు అని ఉంటుంది. దేవుడు పదే మనం ఫలిస్తాడు, ఫలింపు అని అంటున్నాడంటే మనం కంపల్సరీగా మనం అతని కోసం ఎదురు చూడుస్తూ ఉండాలండి. తర్వాత వాటికి ఎగ్జాంపుల్కి ఏంటంటే కీర్తనలో 119, 67, 71 చూస్తే కీర్తన 19, 119, 67, 71. శ్రమ కలుగక ములుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనకి ఏదో శ్రమ వచ్చేస్తుంది, మనం భయపడిపోతాం, అటువైపు అయిపోతాం, ఇటువైపు కాదండి. మనం నమ్మిన దేవుడు మనం విడిచిపెట్టడండి. అవునంటారా కాదంటారా? ఒక తండ్రి పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడో వాడు తూగిపోతేనే తండ్రి అనేవాడు తట్టుకోలేడు. అలాంటిది మనం ద్రాక్ష వల్ల నుండి తీగలై ఉండి మనం సైడ్ తప్పుకుంటూ దేవుడు తట్టుకోగలడండి. కానీ దేవుడు చాలా వరకు మన కోసం ఆలోచిస్తాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడు మనం తోవ తప్పిన యెడల దేవుడైతే భరించలేడండి, క్షమించరాని తప్పది. దయచేసి మనం దేవుడు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆత్మఫలాల్లో 3 రకాలండి. ఫలం, ఆత్మఫలం, అత్యధిక ఫలం. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఫలంగా ద్రాక్ష వల్ల ఫలించే కొమ్మలుగానే మనం ఉండాలనుకుంటున్నాడు. దేవుడు దీవించాలనుకుంటున్నాడు. కానీ మనం యొక్క కార్యక్రమాల వల్ల మనం నీటి బట్టి మనం ఫలాలకు దూరం అవుతున్నాం. ఈరోజు మనం ఇలా బయటకు వచ్చాం, సంరక్షణలో ఉన్నాము, దేవుడి సేవలో ఉన్నామంటే దేవుని యొక్క కృపేనండి. ప్రతి క్షణం మనం దేవుడు కాపాడుతూనే ఉంటున్నాడండి. కానీ అది మనం గ్రహించక మనం ఎలా పడితే అలా తిరగడం వల్ల దేవుడికి కోపపడతాడండి, చాలా కోపం. దేవుడు మన ప్రతిసారి తప్పులు చేసిన తర్వాత దేవుడు క్షమించదంటే కాదండి, అది నీకు దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడు పైన. అవునంటారా కాదంటారా? చిన్న సాంగ్ పాడతాను, ఏమనుకోవద్దు. వాక్యైన తర్వాత వెళ్దాం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. కడలి అంతా ఎగసి పడిన అద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలి అంతా ఎగసి పడిన అద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక. కమనీయమైనది నీ దివ్య రూపం, కలనైన మరువను నీ నామధ్యానం. కమనీయమైనది నీ దివ్య రూపం, కలనైన మారను నీ నామధ్యానం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. కమ్మనైన బ్రతుకు పాట
దీపం నీ వెండు వెలుగు, నా కంటి దీపం నీ నిండు వెలుగు, నీవే నగరం కరుణా తరంగము తాకేను హృదయం, కనురెప్ప పాటలు మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. హల్లెలూయా. అయితే వాక్యంలోనికి వెళ్దాం. 13 నుంచి 15 వరకు చదవండమ్మా. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలన అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తనము ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మన యేసు మహిమలో ఉన్నాడండి. చాలామంది స్నేహితుడు అంటారు కదా. యేసు ప్రభు గారు మన కోసం చాలా త్యాగాలు చేశారండి. పరిశుద్ధ గ్రంథంలో పాటుగా చాలా గ్రంథాలు యేసు కోసం రాసి ఉంటాయండి. నేను కూడా ఒకసారి 2 సార్లు చదివాను యేసు కోసం. బయట అంటే మన బైబిల్లో కాకుండా బయట కూడా ఉంటుంది. చాలామంది కవులు కూడా వివరించారు కూడా యేసుక్రీస్తు కోసం. అయితే మనం దేవుడిని యేసు ప్రభు వారిని చాలా చిన్న సులకనగా మాట్లాడుతాం. స్నేహితుడు అన్నాడు కదా అనేసి, ఇప్పుడు నా యేసుతో పాటు నా స్నేహితుడు ఉన్నాడంటే నేను పక్కన కొంచెం రెస్పెక్ట్, లేకపోతే వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ మనం యేసు ప్రభు వారిని బయట ఎలా వక్రీకరిస్తామో తెలుసా? స్నేహితుడు అన్నాడు కదా అన్న మాటతో మనం ప్రభు వారిని గౌరవించలేకపోతున్నామండి. అవునా కాదంటారా? మన కోసం, మన పాపాల కోసం, మన పాప జీవితాల కోసం అతను మొత్తం తన సర్వస్వాన్ని మొత్తం సృష్టించి చేసి మన చేతిలో పెడితే, మనం అతని స్నేహితుడనే చిన్న మాట మనకు అన్నాడనేసి దాన్ని ఎంత తగ్గించి మనం బయట మాట్లాడుతున్నామంటే చాలామంది మీరు వినుంటారు. బయట చాలా చులకనగా మాట్లాడతారు. మనం ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్తే అంటుంటారు, ఏసయ్యా. నేను కూడా అంటే మామూలుగా చెప్తున్నాను క్యాజువల్గా. అంటే అవతల డామినేషన్ బట్టి మనం కూడా మారిపోతుంటాం. మనం నిజంగా దేవుని బిడ్డలమైనప్పటికీ అవతల డామినేషన్ బట్టి అవునా సరేలే నేను సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. అంటే నేను అయిపోతున్నాను కాదండి, సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. అంటే మనం దేవునికి స్నేహితుడు మనకు అన్నాడనేసి, మనం చెలికాడు అన్నాడనేసి కదా మనం అతను చిన్న చూపు చూస్తున్నామని బయట. దయచేసి అలాంటి ప్రవర్తన మనం చేయకూడదు. తర్వాత మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు పదే 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 ఫలింపు అంటున్నాడు కదండి. మనం నిజంగా ఈ వాక్యం పట్ల మనం నిల్చొని ఉండాలండి. అవునంటారా కాదంటారా? నిజంగా దేవుడు మిమ్మల్ని ఫలించండి, నేను ద్రాక్ష వల్లని, నేను వ్యవసాయకుడిని, మీరు నాకు తీగల వల్లే ఉండండి అంటున్నారు. నిజంగా మనలో ఆ శుభస్థితి ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉండాలండి. ఏదో రోజు వస్తుంటాం పోతుంటాం, అది కాకుండా మన దినచర్య ఇది అయిపోతుంది. అది కాకుండా మన వాక్యంలో ఎదగాలి. ఏంటి ఒక సువార్త చెప్పే విధంగా మనం బ్రతకాలి. అసలు నిజంగా ఇలాంటి ప్లాట్ఫామ్ అయితే మన శ్రీకాకుళంలో కాదండి, ఎక్కడా లేదండి. సంఘంలో ఎవరు వచ్చి వాక్యం చెప్తారంటే సంఘ సభ్యులకి ఎవరండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మనకి ఆపర్చునిటీ వస్తుందంటే నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన ద్వారా దేవుడి కోసం మనం చెప్తున్నామంటే మనం ధన్యులను కాదండి, మనం అభిషేకించడం కాదండి. కానీ మనం 2 వాక్యాలు చదువుకొని మనతో ఉన్న వాళ్ళు మన పక్కలో చెప్తున్నామంటే అది నిజంగా దేవుని కృపేనండి. ఈరోజు మనం రెక్కల చోట నిలబెడుతున్నాడు అంటే మనం ఎంతో ధన్యులుగా భావించాలండి. చాలామంది మన కళ్ళ ముందే వస్తుంటారు పోతుంటారు. ఈరోజు పడుకుంటే రేపు తెల్లారి మనం లేస్తాం లేని రోజులు కదండి. కానీ మనం దేవుని కోసం ఎవరు మనం పాటు పడట్లేదు. అవునా కాదా? మీకు నేను చాలామంది చెప్తూ ఉంటారండి, నేను 40 సంవత్సరాలు అవుతుంది, 50 సంవత్సరాలు అవుతుంది, మా తాతనండి నేను క్రిస్టియన్స్లో ఉన్నాను, ఎంతవరకు ఏది లేదు, ఫలించలేదు, అభివృద్ధి చెందలేదంటే ఏమండి లేదా? మీరు ఈరోజు పడుకొని లేస్తున్నారంటే ఎవరిదయ్యండి? దేవుడిదయ్యే కదా. ఈరోజు బయటికి వెళ్ళి నీకు వాటర్ సమయానికి దొరుకుతుందంటే ఎవరిదయ్యండి? దేవుడు అన్ని రకాలుగా మనకు వచ్చేది నిల్చోడండి. మన పక్కింటోడు ఆవాళ్ళు ఆగాలు ఈగాలు ఎవడో వచ్చేసి మన సహాయం చేస్తాడు. అదేనండి దేవుడు. అంతే కదా, దేవుడు రూపాంతరం కదా. మనం ఎవరికి కూడా చూడలేం. అంటే ఆ సమయానికి మనకు హెల్ప్ చేసే ఎవరు బాబు దేవుడిలోకి వచ్చారు అంటాం లేదా క్యాజువల్గా. అలాగే మనకు దేవుడు కూడా మనకు కనబడ్డండి. అతను చేయాల్సిన పని అతను చేసుకుని వెళ్ళిపోతాడు, మన పని మనం చేయాల్సిందే. అవునంటారు కాదంటారు?
చాలామంది ఏంటంటే నేను 40 సంవత్సరాలు బట్టి క్రిస్టియన్స్లో ఉన్నాను, ఎటువంటి అవ్వలేదు. ఏమంటే ఈ రోజుకి మనం ఎలా రెక్కల చాటున ఉన్నామంటే నిజంగా చెప్తున్నాను, నేనైతే చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నేను హిందువు నుంచి వచ్చాను. నేను బాప్టిజం 2018లో తీసుకున్నాను జయరాజు గారి చేతులు అక్కడ పెద్ద చర్చిలో. నాకేమీ తెలియదండి. నేను మా పాప 6వ నెలలో నేను మహారాష్ట్ర వెళ్ళాను, ముంబై వెళ్ళేటప్పటికి మేము వేరే పని మీద వెళ్ళాం. మమ్మల్ని వేరే వాళ్ళు ట్రాప్ చేశారు, 8 మందిని. ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, సాక్ష్యం కూడా చెప్పలేదండి. మా ఆవిడకి నాకే డిస్కషను, తర్వాత ఒక 2 పర్సన్ తెలుసు ఈ విషయం. మరి చెప్పకూడదో చెప్పొచ్చో నాకు తెలియదు. కానీ నేను మహారాష్ట్ర వెళ్ళాను, 8 మంది. వెళ్ళిన తర్వాత మమ్మల్ని వాళ్ళు సైడ్ చేసి రూట్ మ్యాప్ వేరే చూపించి ఒక ఫారెస్ట్లో తీసుకెళ్ళిపోయారండి. ఫారెస్ట్లో తీసుకెళ్ళిపోయాకి మమ్మల్ని ఒక రూమ్లో పెట్టారు. అంటే మర్యాదగా పిలిచారు, వాటర్ గట్టి ఇచ్చారు, తాగారు, కూర్చున్న తర్వాత అప్పుడే మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఏంటి రీచ్ అయిపోయారా అంటే, స్వాతి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను, నేను కొంచెం ఫ్రీ అయ్యాక కాల్ చేస్తానమ్మా అనేసి ఫోన్ పెట్టేశాను. నేను పెట్టేసిన తర్వాత జస్ట్ ఇలా ఫోన్కి జోబుట్లో పెట్టేసి అలా వాటర్ ఇచ్చారు. 8 మందిలో 3 తాగారు వాటరు, 4వ వాడు నా దగ్గరకు వచ్చింది వాటరు. నేను ఇలా తాగుతూ టైంకి ఒక 20 మంది వస్తారండి. 20 మంది వచ్చి గన్ను అక్కడ పెట్టారండి. నేను అనుకున్నాను, దేవుడా ఎంత బతికి నేను శ్రీకాకుళంలో పేరుగాంచాను, అలాంటిది నాకు వచ్చి ఇక్కడ సాగు తెచ్చావా? సరే, ఇంకా నాకు నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు అందరూ గుర్తుకొస్తారు. ఇంకా నేనైతే ఇంక శ్రీకాకుళం వెళ్ళాను, ఇంకా వీళ్ళు ఎక్కడో చంపేసి పడేస్తారు అనుకుని ఒకటే అనుకున్నాను, దేవా నీ చిత్తం. నేనైతే నిన్ను నమ్ముకొని వచ్చాను, నాకైతే ఏమీ తెలియదు, నేను వేరు పని మీద వచ్చాను. నాతో ఉన్న వాళ్ళందరూ హిందువులే. కానీ నాతో పాటు ఒక అతను అన్నారు, నేను మనం బయటపడితే, ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడితే నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను, మీ సంఘానికి ఏం కావాలో నేనైతే లైఫ్లో సమకూరుస్తాను బ్రదర్ అన్నారు. ఇప్పుడు అతను కాంటాక్ట్లో ఉన్నారు. అయితే గన్న పెట్టగానే నేను అందరికీ ఇంకా ఇష్టసరంగా కొడుతున్నారు. మన ఈ స్టిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అతను కొడుతున్నా. నాకు ఇక్కడ గన్న పెట్టారు. నాకు ఇప్పుడు ఎలాగే చెమట కారుతుంది, అప్పుడు అలాగే కారుతుంది చెమట కారుతుంది. ఒకటి అనుకున్నా, దేవా నీ సిద్ధమైతే నన్ను చంపేస్తారు ఇలా, నీ సిద్ధమైతే నా బాడీని తీసుకెళ్ళి ఇంటికి, లేదనుకోండి ఈ ముళ్ళ పొదలు ఎక్కడ పడేస్తారు అనుకుంటే ఎప్పుడైతే కొడుతున్నారు, 7 కొడుతున్నారు. నాకు అక్కడ కనీసం ఒక్క లెంపకాయ తప్పించి 2ది కొట్టలేదండి వాళ్ళు. అది కూడా ఒక మందు తాగిన వెధ వచ్చేసి డబ్బులు అడిగాడు నాకు, నా దగ్గర లేవరని చెప్తే వెనక నుండి వచ్చి ఒక లెంపకాయ కొట్టాడండి. అక్కడ నేను రావడానికి కూడా మాకు రూపాయి లేదండి. అయితే నేను అప్పుడు చెప్పాను, కారులో వస్తుండగా నేను చెప్పాను, నిజంగా అండి నువ్వేం చేస్తే మాకు కొడుతుంటే నువ్వేం దెబ్బలు కాలేదంటే, నాకు దేవుడు ఉన్నాడు. నేనైతే నాకు ఒక పాట మైండ్లోకి వచ్చిందండి, నా కన్నులు వెంబడి కన్నీరు పాట. అదొక పాట నేను పాడుకుంటున్నాను కారులో వస్తుండగా, మొత్తం కంటిన్యూ అదే పాట. అంతకుమించి నా మైండ్లో ఇంకేమీ లేదు. మా ఆవిడకి ఇంటికి వచ్చినందుకు కూడా నేను చెప్పలేదు, ఇలా జరిగిందని కూడా చెప్పలేదు, ఎందుకంటే తను కంగారు పడుతుంది. అయితే నేను వస్తూ కంటిన్యూ అదే పాట పాడుకొని వస్తాను. మా వాళ్ళు అడిగారు నాకు, ఏంటి బ్రదరు నీవేంటి ఎంత ధైర్యంగా ఉన్నాం? అప్పటికి మా దగ్గర ఒక 8 లక్షలు తీసుకున్నారు, అందరిని బ్లాక్ చేసి తీసుకుంటే. నా దగ్గర ఎంత తీసుకున్నారో తెలుసండి, 20 రూపాయలు తీసుకున్నారండి. మీరు నమ్మరు, 20 రూపాయలు. అది నాతో తిరిగిన రాజుకి తెలిసి రాజుకి చెప్పాను నేను ఒకటికి, అంతే. 20 రూపాయలు తీసుకున్నానండి. ఫోన్లు తీసుకున్నారు, ఐఫోన్స్ చాలామంది తీసుకున్నారు. నా ఫోన్ అప్పుడే వెళ్ళేటప్పుడే రిపేర్ అయితే మా మిస్సెస్ ఫోన్ పట్టుకెళ్ళాను నేను. మా పాప అనమాట ఆడి అది బుర్ర చేసింది ఫోన్. ఆడి చూసి ఇది ఆవిడ దిక్కుమాలుడు ఫోన్లో ఉంది వదిలేసాడు ఏంటి. ఆ తర్వాత నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంది, బాగుంటుందా బాగోదని చెప్పుకున్నాను. ఆ రోజు నేను వచ్చానంటే ఆ దేవుడి దయ వల్ల నేను వచ్చానండి. ఇప్పుడు కూడా అతను ఒక పర్సన్ ఉన్నారు, నీకు ఎప్పటికైనా నీ సన్నిధానంలో నీ చర్చికి ఏమైనా నీకు అవసరం అనుకుంటే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను అన్నారండి. ఇప్పుడు కూడా స్టిల్ అతను ఇప్పుడే మాట్లాడుతుంటారు. అలాంటి దేవుడు నేను ఎలాగైనా వదులుతాను, మనం ఫలించినట్టుగా కదండి, అవునా కాదా? అందుకోసమైన దేవుడు మనకి ఏ రూపంలో వస్తాడు, ఏ రూపంలో కాపాడుతాడు అనేది కాదండి, సమయానికి వచ్చి కాపాడేది దేవుడండి. ఈరోజు చాలామంది రోడ్డు మీద ఎండ తగిలేసి నీళ్ళు లేకపోతుంటారు, సమయం నీళ్ళు దొరికండి, అదే దేవుడే, దేవుడి రూపంలో వస్తుంది, అంతకు మించి ఏం కాదండి. అయితే నాకు ఈ వాక్యం ఇచ్చినందుకు అసలు నేనైతే చెప్తానా చెప్పలేనా అనుకున్నాను. కానీ పాస్టర్ గారు అన్నారు, చెప్పురాజు నువ్వు చెప్పగలవు అన్నారు. అయితే నేను ఏంటంటే ముందు మాట్లాడాను కదా ఈ క్రిస్టియన్స్ ఎలా ఉండాలనేది, అదైతే నేను బలంగా తీసుకుని, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అవునా కాదండి? ఆ ప్రాబ్లం మనకు మళ్ళాట్లు ఉండకు, ఎందుకంటే మనం తెలిసి కూడా చేస్తున్నాం, అవునా కాదా? ఇప్పుడు చాలామందికి మన శ్రీకాకుళంలో 7,000 మంది క్రిస్టియన్స్ ఉంటే ఒక్కడు కూడా క్రిస్టియన్ సర్టిఫికెట్ లేదండి. ఈరోజు మనం వెళ్ళి పర్మిషన్ అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు తెలుసండి, మనం జనాభా లెక్కల్లో ఉన్నాం తప్పించి దేవుడి లెక్కింపుల్లో లేవండి, అవునంటారా కాదంటారా? అందువల్ల మనకు ఎవరు లైక్ చేయట్లేదండి బయట.
అదే మనకు కూడా ఒక ఇది ఉందనుకోండి, కంపల్సరీ వస్తారు. మనం వెళ్ళడం కాదు, వాళ్ళే వస్తారు మన దగ్గర. అవునంటారా కాదంటారా? కానీ ఆ పరిస్థితులు మనం తెచ్చుకోవాలండి. నిజంగా నాకైతే అది చాలా ఇంటర్నల్గా నేను చాలా బాధపడుతుంటాను. హిందువులకి కొన్ని వందల స్థలాలు ఉన్నాయి, వందల కోవిళ్ళు ఉన్నాయి. ఎంత క్రైస్తవం అంటే నాకు తెలిసి నేను విన్నట్టుగా ఒక 100 సంవత్సరాల శ్రీకాకుళంలో క్రిస్టియన్స్ ఉన్నది, ఒక్క 2 సెంట్లు కూడా ఎక్కడ లేదండి. ఏమవుతుంది అసలు? ఎవరు ఆలోచిస్తున్నారా? దైవజనులు వస్తున్నారు పోతున్నారు కానీ ఒక్కలైనా క్రైస్తవ్యం కోసం, క్రైస్తవ మతం కోసం డెవలప్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు స్వలాభమాలు చూసుకుంటున్నారు. దయచేసి మనలాంటిని అర్థం చేసుకొని మన పిల్లలకి ఇప్పటి నుంచి అయినా క్రిస్టియన్ సర్టిఫికేట్ చేయించడానికి ముందుకు రండి దయచేసి. నేనైతే మా పాప కోసం అడిగాను, నేను పాపకైతే అవ్వలేదు, బాబుకి చేయిస్తాను అన్నారు. దయచేసి మీరు అది ఒక్కటి ముందుకు చేసుకుని మనలో మార్పు అంటే అదేనండి, ఇంకేం కాదు. దయచేసి ఈ వాక్యం నన్ను ఇచ్చినందుకు అయ్యగారు ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.